రైట్ గా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకపడిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలను మభ్యపెట్టే మాటలు బంద్ చేయాలన్నారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాకుండా ఆత్మీయ సమ్మేళనం దేనికని ప్రశ్నించారు ఆది. ఇక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా మీలాగా పట్టణాల్లో లేవు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి 10 ఏళ్ళు అధికారంలో కదా, నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి మీద ఉంటుంది. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు పోలేదా నీదంటున్నా. ఈరోజు వ్యక్తిగా విమర్శించడం మానుకో.